ములుగు జిల్లా మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు నడపనుంది ఆర్టీసీ. మేడారం జాతరకు 6000 బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 51 ప్రాంతాల్లో పికప్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 30 లక్షల మందిని మేడారం తరలించడమే ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇవాళ మేడారంలో 3 మంత్రులు పర్యటించనున్నారు. మేడారంలో 3 మంత్రులు జాతర పనులను పరిశీలించనున్నారు. మంత్రులు సీతక్క, పొంగులేటి, కొండ సురేఖ కలెక్టర్, ఎస్పీతో సమీక్ష నిర్వహించనున్నారు. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. సతీష్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన 21వ తారీఖు నుంచి జయశంకర్ ములుగు జిల్లాలోని తాడవాయి మండలంలో ఉన్నటువంటి మేడారంలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మహాజాతర తెలంగాణ కుంభమేళగా పిలిచేటువంటి మహాజాతర ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో జాతరకు 1.5 పైగా భక్తులు హాజరయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే సెలవు దినాల్లో లక్షలాది మంది భక్తులు వచ్చి సమ్మక్క సారలమ్మ తరలను దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేడారం జాతరకు వచ్చేటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ తగినటువంటి సేవలను ఏర్పాటు చేసిందని అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికే గతంలో 2500 బస్సులు నడిపినటువంటి ఆర్టీసీ ఇప్పుడు 6000కు పైగా బస్సులు నడిపేందుకోసం నిర్ణయించింది. దానికి సంబంధించినటువంటి తాత్కాలికమైనటువంటి బస్ షెల్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రయాణికులకు సూచనలు ఇచ్చేందుకోసం అటు పోలీస్ శాఖ ఇటు ఆర్టీసీ కూడా తగినటువంటి సూచనలు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆర్టీసీ బస్సుల్లో దాదాపు 30 లక్షల మందిని తరలించి జాతరకు తరలించి అక్కడి నుంచి నేరుగా వాటిని ఇంటికి చేర్చేందుకోసం కూడా ఏర్పాట్లు చేస్తున్నామంటూ ఆర్టీసీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. నేడు ముగ్గురు మంత్రులు అటు స్థానిక ఎమ్మెల్యే సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖలతో పాటు అధికారులంతా కూడా మేడారంలో పర్యటించనున్నారు. మేడారంలో పర్యటించి వచ్చిపోయేటువంటి భక్తులకు అధికారులు ఏర్పాటు చేస్తున్నటువంటి సౌకర్యాలపైన సమీక్ష నిర్వహించి తగినటువంటి సూచనలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 51 ప్రాంతాల్లో పికప్ సెంటర్లు ఏర్పాటు చేసి 30 లక్షల మందిని మేడారంలో తరలించేందుకోసం ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తుందంటూ కూడా దానికి తోడు హెలికాప్టర్ సేవలను కూడా అందించేందుకోసం స్థానికంగా మేడారం జాతరను చూపించేందుకోసం వ్యూ ద్వారా చూపించేందుకోసం హెలికాప్టర్ తో పాటుగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకోసం హెలికాప్టర్ సేవలను కూడా ఏర్పాటు చేసే అధికారులు అయితే ఏర్పాటు చేశారు. దీనికి మొత్తానికి మహాజాతరకు సంబంధించి జాతరకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగినటువంటి చర్యలు కల్పించేందుకోసం అటు తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు పారిశుద్ధ్య చర్యలు చేపట్టడం, భద్రతా చర్యలు ఏర్పాటు చేసేందుకోసం కూడా అటు పోలీస్ శాఖ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మంత్రులు మరి కాసేపట్లో మేడారం చేరుకొని ఇక్కడ ఉండేటువంటి ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు అధికారులతో సమీక్ష నిర్వహించి తగినటువంటి సూచనలు ఇచ్చేందుకోసం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సతీష్.